అతడు పాటల రూపంలో తెలుసు. లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఫేమస్ సింగర్. నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే ప్రాణమే నది కాదా. మీరు ఇంత బాగా అద్భుతంగా పాడతారు. మీకు ఎందుకు సినిమా అవకాశాలు ఇంకా రాలేదు? జర్నలిజం వాళ్ళే చెప్పాలన్నా. తెలంగాణ అంటే కొంచెం తక్కువ చూపు. చేచి అట్లనే ఏం కాదు. అంటే అన్న నేనేమంటున్నా ఆఫీసుల చుట్టూ తిరిగినప్పుడు మీకు ఏదన్నా ఎలాంటి అవమానాలు లాంటివి ఏమైనా జరిగాయా? కొందరు అయితే టైం పాస్ గా పాడించుకొని కనీసం వాళ్ళు టీ తాగుతూ టీ ఇవ్వని రోజులు కూడా ఉన్నాయి. ఆ పాటతోనే మీ లవ్ స్టోరీ స్టార్ట్ అయిందా? లవ్ స్టోరీ అంటే ఏం లేదన్న. అంటే మనం లవ్ మ్యారేజే కదా. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ పాడారు. ఏంటి మీ లైఫ్ లో ఏదైనా లవ్ ఫెయిల్యూర్ లాంటిది ఏదైనా ఉందా? ఖచ్చితంగా ఎవరైనా అడుగుతారు. మా వైఫ్ కూడా అడుగుతుంది. పువ్వులు అల్లిన కారులోనా ఊరేగుతున్నవే చిన్నదానా, ఊపిరి ఆడని బాధలోనా చిందులేస్తున్నానే పిచ్చివాన, తట్టుకోలేని బాధే నాకున్నా. ఇదే కిష్టనగర్ రోడ్డు మీద చాలా ఇబ్బందులు పడుతూ ఫుడ్ కూడా డబ్బు లేని పరిస్థితిలో ఉన్నారంట. నిజం 100%. చాలా ఇబ్బందులు పడ్డాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చాను. ఆయనకు పరిచయం అవసరం లేదు, అతడు పాటల రూపంలో తెలుసు. లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఫేమస్ సింగర్ రామ్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎలా ఉన్నారన్న? బాగున్నా. మీరు బాగున్నారా? బాగున్నా అన్న. అసలు ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీది ఒక సాంగ్, మీకు ఫస్ట్ సాంగ్ నువ్వంటే పిచ్చి. ఆ రోజు టిక్ టాక్ లో మొత్తం అల్చలయ్యేది సాంగ్. ఒక్కసారి ఒక లైన్. తప్పకుండా. గాయాలు చేసావు ఈ జన్మకు, భారాన్ని వేసావు నా జన్మకు, బంధాన్ని తెంపావు ఈ జన్మకు, మరుపంటూ రాదమ్మ ఏ జన్మకు, మారిపోయావే ఓ పిల్ల, మర్చిపోయావే నన్నిల్లా, గుర్తుకొచ్చినప్పుడల్లా ఓ గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల, నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మళ్ళా, గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల, నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మళ్ళా, ఏం చేశానే నేనే నేరం, నేనేం చేశానే నీకే ద్రోహం, నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే ప్రాణమే నాది కాదా, ఊరంచు వాగుల్లో అలల నడుమ నేనిదుతున్నంగ ఈత. అసలు మీకు ఈ సాంగ్ ఫస్ట్ సాంగ్ అది ఇది? అవును. అంతకన్నా ముందు గాయపడిన మనసు నాది అని చేసిన. ఆ తర్వాత నువ్వంటే పిచ్చి ఆలో ఇంటర్నెట్ లో ఈ పాట మొత్తం ట్రెండింగ్ అయింది అప్పుడు టిక్ టాక్ ఆ టైంలో. ఎవరు చూసినా అదే నువ్వంటే పిచ్చి. అసలు ఎవరన్నా దీనికి రైటర్? మా బ్రదర్ లక్ష్మణ్. ఈ పాట మీ తమ్ముడు రైటర్, మీరు చేసిన పాటలకు అన్నిటికీ అతనే రైటర్. ట్యూన్ విషయంలో ఇద్దరం కలిసి చేసుకునే వాళ్ళం. ఇప్పుడు మీ తమ్ముడు రాసిన రైటర్ కాకుండా ఎవరన్నా బయట వాళ్ళు రాసిన రైటర్ సాంగ్స్ ఏమైనా పాడారా? చాలా పాడినాను. అంటే లక్ష్మణ్ రైటింగ్ లోనే కాకుండా బయట కూడా పాడినా, చాలా పాడినా. అంటే మా కాంబినేషన్ లోనే మంచి హిట్స్ బయట కూడా ఉన్నాయి, కానీ మావి అల్టిమేట్ హిట్స్. ఏ రాము సింగర్ రామ్ అంటే రైటర్ లక్ష్మణ్. అవును, రామ్ లక్ష్మణ్స్. అవునన్న. అసలు మీది ఏ ఊరు అన్న? అసలు మీ విలేజ్ ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్? అన్న మా విలేజ్ వచ్చేసి ఇంతకన్నా ముందు మహబూబ్నగర్ జిల్లా ఉండే, ఇప్పుడు రంగారెడ్డి జిల్లాగా మారింది. ఇక్కడే షాద్ నగర్ దగ్గర నిర్దవిల్ అనే విలేజ్, ఇప్పుడు రంగారెడ్డిగా మారింది. ఇంతకన్నా ముందు మహబూబ్ నగర్ ఉండే. ఓకే, అది మా విలేజ్ అన్న. మీరు ఎంతవరకు చదువుకున్నారన్న? నేను అదే డిగ్రీ వరకు కంప్లీట్ చేసినామన్న. డిగ్రీ చేసిన తర్వాత ఇంకా ఈ పాటల మీద ఇంట్రెస్ట్ తోని ఈ కృష్ణనార్ వైపు నడిచినాం. అసలు మీకు ఈ పాటలు పాడాలనే ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అసలు చిన్నప్పటి నుంచి. పాటలు ఒకటే కాకుండా మీరు యాక్టింగ్ కూడా చేశారు. మీరు కొన్ని పాడిన పాటల్లో యాక్టింగ్ కూడా చేశారు. మీరు చాలా ఆల్మోస్ట్. అసలు యాక్టింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ మీకు? యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ అని చెప్పలేను, కానీ పాటనే అన్ని నేర్పింది నాకు. నిజంగా ఒక సింగర్ తీసుకోండి, మిమిక్రీ చేయగలుగుతాడు, రాయగలుగుతాడు, పాడగలుగుతాడు, ఆల్ ఇన్ వన్. ఒక సింగర్ పాడేవాడు చేయగలుగుతాడు. సో
సో మనం ఎందుకు యాక్టింగ్ చేయొద్దు అనేది కూడా అని కూడా అనిపించింది. నేను కొన్ని ఆల్బమ్స్లో కూడా చేసిన, మంచి ఆదరణ వచ్చింది దానికి. అసలు మీకు ఎందుకు సింగింగ్ చేయాలని ఎందుకు అనిపించింది అసలు? అంటే చిన్నప్పటి నుంచి అంటే సింగింగ్ పర్టికులర్గా చెయ్యాలని ఏం లేదు. అంటే మాకు ఆ ఫ్లో, ఆ రాగం అలా వచ్చింది. అంటే ఆ సంగీతం అలా అబ్బింది మాకు, నాకు మా లక్ష్మణ్కి. చిన్నప్పుడు ఇంట్లో కూర్చొని టేప్ రికార్డ్ పెడుతూ రామాలయం పాటలు మాకు వినిపించి అవన్నీ వంట పట్టేటివి, అవన్నీ మెదిలేటివి. ప్రతిదీ ఇంకా మేము మా టీచర్లు అడగగానే స్కూళ్ళల్లో వాడడం, కాలేజీలలో వాడడం, అదొక అదో బై బర్త్ అంతే. కదా ఇప్పటివరకు ఎన్ని ఆల్బమ్ చేశారన్న? దగ్గర దగ్గర ఒక ఆల్మోస్ట్ ఒక 100 వరకు ఉండొచ్చు. 100 అని నేను అనుకుంటున్నా. నేను బయట వాడిన అయితే నాకు తెలిసి ఒక 300 పైనే వాడుంటాను. 300 పైన. ఈ మధ్యలో రావే రాధా సాంగ్ ఉంది కదా, ఫోక్ సాంగ్. ఫోక్ సాంగ్ లో కిష్టుడు అంటే నాజుగ్గా సన్నగా ఉంటాడు అనుకున్నాం, మేము బలమైన కిష్టుడు చూసాం. ఆ కిష్టుడు ఈ కిష్టుడే. అసలు అది ఎలా? థ్యాంక్ యూ అన్న. అది అసలు నిజంగా ఆ సాంగ్ చూస్తుంటే చూడాలనిపిస్తుంది, నవ్వుతూ చూడాలనిపిస్తుంది మొత్తం. అది అదంతా. అయితే నేనేమనుకున్నా అంటానా, ఆ పాట ఆల్రెడీ ఉన్న సాంగే మాడిఫై చేసి ఈ ట్రెండ్కి ఇస్తే ఎట్లుంటుంది అనేది అనుకున్నాం. సో పాట అంతా అయిపోయింది, ఎక్కడో చిన్న వెళుతుంది నాకు లాస్ట్ రోజు. అప్పట్లో రామారావు వేసాడు, ఎన్టీఆర్ వేసాడు, ప్రతి ఒక్కరు వేసాడు. సరే నేను కొంచెం బొద్దుగా ఉండొచ్చు, పొట్టు ఉండొచ్చు, సో నేను ఎందుకు వేయొద్దు, కృష్ణుడు అంటే స్లిమ్గానే ఎందుకు ఉండాలి, చెప్పి కూడా అనుకోవచ్చు. కానీ నాకు తట్టింది. దాన్ని అయితే చాలా మంది అంటే నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి, పాజిటివ్ సెక్టర్ వచ్చాయి. అంటే కళాత్మకంగా ఆలోచించే వాళ్ళు పాజిటివ్గా చెప్పారు. కొంతమంది ఏంటంటే అట్లా చేయకుంటే బాగుండు అనేది కొందరు అన్నారు. సో ఎవరు ఏమనుకున్నా ఏదో ఒక రోజు మన రూపం మనకు వచ్చేస్తుంది, మనకు స్ట్రక్చర్ వచ్చేస్తుంది. అప్పుడు ఆ వీడియో, ఇప్పుడున్న ఈ వీడియో కట్ చేసుకొని ఎవరన్నా స్టేటస్లో పెట్టుకొని ఇన్స్పిరేషన్ రామన్న అనే రోజు వస్తుందని అందుకే ఆ కృష్ణుని వేషం చేసి బాగుంటుంది. దాంట్లో ఒకసారి పాడన్న ఒక లైన్, అది రాధా రాధా బైకడి రాధా బావ మీద బమలా వడితివే రాధా, బావ మీద బమలా వడితివే రాధా, రాధా రాధా బైకడి రాధా బావ మీద బమలా వడితివే రాధా, బావ మీద బమలా వడితివే రాధా, బావ మీద బమలా వడితివే రాధా, పేరెల్లిన బొంబై పోతివే రాధా, పేరెల్లిన బొంబై పోతివే రాధా. అంటే టాప్ లో ఉంటది. ఇదేంటంటే కోరస్ తో కూడుకున్నటువంటి. ఏమన్నా సంగీతం నేర్చుకున్నారన్న? సరిగమపలే అన్న సంగీతం అంటే నేను పర్టికులర్ గా ఎక్కడ నేర్చుకోలేదు వాస్తవంగా. నేను అంతే పాటలు విని నేర్చుకున్నా అంతే తప్ప పర్టికులర్ గా నేను ఏ సంగీతానికి వెళ్ళి అటు వెళ్ళి ఇటు వెళ్ళి నేర్చుకోలేదు. ఇప్పుడు నేర్చుకుంటున్నా. ఇప్పుడు కొన్ని అవసరం, ఎందుకంటే మనకు దేవుడు గాడ్ గ్రేస్ ఇచ్చిందని చెప్పేసి దాని కొన్ని పద్ధతులు, కొన్ని నియమాలు నేర్చుకోవాలి మనం. సో ఇప్పుడు క్లాసెస్కి వెళ్తున్నాను. మీరు ఇంత బాగా అద్భుతంగా పాడతారు, మీకు ఎందుకు సినిమా అవకాశాలు ఇంకా రాలేదు? ఎవరెవరికో చాలా మందికి వచ్చాయి, మీకు ఎందుకు రావట్లేదు అన్న? అది మీ జర్నలిజం వాళ్ళే చెప్పాలన్నా. అంటే మనం నీకు తెలుసు కదా ఇండస్ట్రీ అంటే, నీకు అంటే తెలంగాణ అంటే కొంచెం తక్కువ చూచి అట్లనే ఏం కాదు. అంటే అన్న నేనేమంటున్నా అంటే సినిమా అనేది చాలా పెద్ద వ్యవస్థ. సో మనకి ఎంత పేరు ఎంత ప్రఖ్యాతి ఉన్నప్పటికీ తీసుకొచ్చి ఇలా పెట్టాలని కూడా అక్కడేం లేదు వాస్తవంగా. వాళ్ళకి అనిపించింది అనుకో, ఖచ్చితంగా ఈ అబ్బాయి వాయిసే ఉండాలని డైరెక్టర్ అనుకున్నాడు అనుకో, ఎట్లయినా తీసుకొస్తాడు. ఆయనకు లేనప్పుడు, వాళ్ళకు లేనప్పుడు పిలవరు. సో మనకు పబ్లిక్లో సినిమాకు మించిన ఆదరణ నాకు పబ్లిక్లో ఉంది, యూట్యూబ్లో ఉంది. సో అలాగని సినిమానే నా జీవితం. చేసాం, ఇప్పుడు అవి చేసాం ఇవి చేసాం చెప్పుకుంటే కాదు, కానీ పెద్ద పెద్దలతో వర్క్ చేసాం, కానీ అవి ముందుకు వెళ్ళలేకపోయినాయి. ఓకే. సో దేవుడు మాకెందుకో అనిపించింది నాకు, ఇంకా మేమే సినిమాలు చేసే రోజులు అని నా హక్కు అనిపించింది. అంటే అంటే ఎక్కడ పోయినా ఒక తెలుసు కదా సినిమా అవకాశాలు అని చాలా ఆఫీసుల చుట్టూ తిరిగాం. మీరు ఏదైనా సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగినప్పుడు మీకు ఏదైనా ఎలాంటి అవమానాలు లాంటివి ఏమైనా జరిగాయా? చాలా జరిగినాయి. కొందరైతే టైం పాస్ గా పాడించుకొని కనీసం వాళ్ళు టీ తాగుతూ టీ ఇవ్వని రోజులు కూడా ఉన్నాయి. ఇంత పేరు వచ్చినాక కూడా మీకు? లేదు, ఎప్పుడు కాదు, ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు కాదు, ఇప్పుడు వేరే ఉందిలే. కానీ స్టార్టింగ్ లో చాలా చాలా అంటే చాలా ఏదో టైం పాస్ కినేవాళ్ళు, బాగుంది ఏదో సరదా కినేవాళ్ళు, చెప్దాంలే అమ్మా టచ్ లో ఉండమ్మా. ఎవరైనా కాపీ కొట్టారన్నా మీరు పాడిన పాటలు? వచ్చినాయి అట్లా కొన్ని వచ్చినాయి, మీకు తెలియకుండా. పేర్లు వద్దులే కానీ చాలా పెద్ద సినిమాలకు వాడారు, చాలా పెద్ద సినిమాలకు వాడారు. కాపీ రైట్స్ చేయలేదా? ఏం వేస్తాం ఇప్పుడు, మన కళను అంటే మనల్ని గుర్తించకుండా మన దగ్గర మ్యాటర్ ఉందని తీసుకున్నారు చూసినావా, ఏదో ఒకరోజు మనం అక్కడ ఉంటాం. సో అంటే మన టాలెంట్ అక్కడ యూజ్ అయినట్టే. మనకు ప్రత్యేకంగా వాళ్ళు ఇవ్వకున్నా అంటే మన యొక్క క్రియేటివిటీ వాళ్ళకి అవసరం పడుతున్నది నాకు అర్థమైంది. సో ఏదో ఒక రోజు మనమే సినిమా చేస్తాం,
మనమే ఒక ప్రొడక్షన్ నిర్మిస్తాం, మనమే ఒక వ్యవస్థగా మారుతాం. ఆ రోజు కోసం వెయిట్ చేస్తాం. మీ తమ్ముడు డైరెక్షన్ చేస్తున్నారు కదా సినిమా? అవును. మీరు కూడా ఏమైనా చేసే అవకాశం ఉందా? మీ తమ్ముడు డైరెక్షన్ చేసిన దాంట్లో మీరు ఏమైనా మ్యూజిక్ డైరెక్టర్ ఏమైనా చాయిస్? అంటే మ్యూజిక్ అంటే సింగర్గా అంటే ఆల్రెడీ నేను అల్లాయిలో పాట పాడాను కాబట్టి అదే పాట సినిమాలో ఉంటుంది. అదే ఇలాంటి ఇప్పుడు సరైన అవకాశాలు ఉంటే మేము డైరెక్షన్ అనే ఆలోచన ఎందుకు వస్తుంది అంటే చెయ్యాలని ఉంది ఎప్పటి నుంచి. మేము వాస్తవంగా ఇండస్ట్రీకి వచ్చింది కూడా చెప్పకపోవచ్చు కానీ ఒక కళ ఏదో అనుకున్న ఏదో జరుగుతుంది ఇక్కడ. సో సమయం ఆ సందర్భం కూడా మనకు అట్లా వచ్చింది కాబట్టి బయట కూడా ఇంకా సినిమా పిలిచే అవకాశాలు ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి, మీకు తెలుసు కదా. ఎంత పేరున్నప్పటికీ కూడా ఇది రాదు ఇవి అని ఎక్కడ లేదు. సో అన్ని కళలు మనకే ఉన్నప్పుడు మనం ఎందుకు డైరెక్షన్ చేయొద్దు, మనమే ఎందుకు నిర్మించొద్దు? ఇప్పుడు మనం వేణానంద్ ఇష్టం, వేణానంద్ చూసినాం. ఇంతవరకు కామెడీగా ఉన్నటువంటి వేణ కట్ చేస్తే బలగం అనే ఒక సినిమాను నిర్మించిండు. ఎక్స్పెక్ట్ చేయగలం చెప్పలేము. రేపు కూడా మా లక్ష్మణ్ తీసింది ఎంతవరకు వెళ్తుందో, నేను అనుకున్నది ఎంతవరకు వెళ్తుందో. ఇలా మీరు ఇండస్ట్రీగా ఏ విధంగా సెటిల్ అవ్వాలనుకుంటారు? డైరెక్షనా, లేదంటే యాక్టరా, సింగర్గానా? మీకు అసలు మీ అన్న నా ఛానల్ పేరే మల్టీస్టార్ రామ్ అని పెట్టిన, మీరు చూడండి. అంటే అన్ని కళలు కలవాడు రామ్. అలాగని ప్రతి దాంట్లో తోపని నేను అంటలేను. నన్ను ఏది ముందుకు తీసుకొని వెళ్తుందో దాన్ని పట్టుకొని పోతా. అది డైరెక్షన్ అవ్వచ్చు, సింగింగ్ అవ్వచ్చు, కామెడియన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దేనిలో అయితే దిట్ట, దేనిలో అయితే ప్రావీణ్యం, అందులోనే నాకు ఎక్కువ ఆఫర్స్ వచ్చినాయి అనుకో, అదే నాదైతే. సో ఇప్పుడైతే ప్రస్తుతం నా గొంతే బతికిస్తుంది కాబట్టి పాటలతోనే నడుస్తూ ఉంది. యాక్టింగ్ పరంగా కూడా చేస్తున్నా, కొన్ని స్క్రిప్ట్లు, కొన్ని వెబ్ సిరీస్, కొన్ని డైరెక్షన్ పరంగా కూడా చేస్తూ ఉన్నా. చూద్దాం ఎటువైపు వెళ్తుంది ఏంటనేది. ఇప్పుడైతే ఆల్ ఇన్ వన్ పెట్టుకున్నా. ఒకప్పుడైతే నేను ఒకటే అని చెప్పి ఉన్నాను, ఇప్పుడు నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా. పాట అయినా ఓకే, ఆట అయినా ఓకే, ఏదైనా ఓకే, ఎనీవన్. హిందీలో పాడారా ఏమన్నా? హిందీ అంటే హిందీలో ఇంతవరకు వాడలే, కానీ హిందీ సాంగ్ చాలా ఇష్టం. హిందుస్థాన్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. మేము చూసే అవకాశం ఉందా మాకు? తప్పకుండా. పక్క నేను మీకు మాటిస్తున్నాను. ఒకప్పుడు హిమేష్ రేష్మియా ఎలాంటి ఆల్బమ్ సృష్టించిండో ఇంటర్నెట్ లేని కాలంలో, ఖచ్చితంగా ఏదో ఒక రోజు అతి తక్కువ టైంలోనే అలాంటి ఆల్బమ్స్ అయితే నేను చేస్తాను పక్కా. అదే ప్లాన్లో ఉన్నా. ఖచ్చితంగా ప్యాన్ ఇండియా లెవెల్ ఆల్బమ్ అయితే చేస్తా. అది ఎంతవరకు వెళ్తుంది, ఎట్లా రిసీవ్ చేసుకుంటారని తెలియదు. నెక్స్ట్ స్టెప్ నాది అదే. అల్లాహ్ అల్లా అని సాంగ్ మీ బ్రదర్ లక్ష్మణ్ గారు రాశారు, పాడారు. అవును. ఆ పాట ఒక రేంజ్ అసలు, అది బ్లాక్ బాస్టర్ అనుకోవచ్చు. అవునవును. ఒకసారి అది ఒక లైన్ పాడాను అన్న. కన్నులే చూసిన నేని అందాన్ని చూసి ప్రేమించలేదే, మనసునే చూసిన నేని మనసులోన చోటు నోచలేదే, షురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు, ఎర్రగా పండిన పేదాలతో నన్ను పిలిచే రోజు, ఏ దుఆ మిల్ జయే వఫా హే తో అల్లహే అల్లా, ఆ అందాల కన్నుల కన్నీళ్లకు అల్లహే అల్లా, నేను కారణమవ్వను ఏ జన్మకు అల్లహే అల్లా, ఆ అందాల పెదవుల చిరునవ్వుకు అల్లహే అల్లా, నేను కారణమవుతాను ప్రతి జన్మకు. ఎలా అసలు ఈ లిరిక్ ఎలా స్టార్ట్ అయింది అసలు? బ్రదర్ చెప్పాడు అసలు ఈ సాంగ్ పాడేటప్పుడు ఈ లిరిక్ ఏంటనే? చెప్పాడు. అంటే ఈ పాట విషయంలో లక్ష్మణ్ పూర్తి క్రెడిట్. ఎందుకంటే నేను కేవలం సింగింగ్ మాత్రం, మీ తమ్ముడు యాక్టింగ్ కూడా చేశాడు. అవునవును. ఎందుకంటే ఈ పాటను డైరెక్షన్ కానీ ప్రతిదీ దగ్గరుండి తను ఓన్ చేసుకొని చేశాడు. నేను కూడా అంత ఓన్గా పాడాను, మంచి సక్సెస్ ఇచ్చింది. ఎట్లా అంటే ఎక్కడ పోయినా నాకు తెలిసి ఇన్ని పాటలు పాడింది ఒకేతు, ఈ పాట పాడింది ఒకేతు. ఎవరు చూసినా అల్లరే అంటారు, అల్లరే అల్ల సింగర్ రా ఇట్లా మాట్లాడుతారు. మంచి పేరు అంటే మంచి పేరు తీసుకొచ్చింది. ఆ పాట పాడినప్పుడు మీకు ఎలా అనిపించింది అన్న ఫీల్? నేను నిజంగా మంచి పాట పాడుతున్నానైతే అనుకున్నా, కానీ అంత రేంజ్ లో పేరు వస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ పాటతోనే మీ లవ్ స్టోరీ స్టార్ట్ అయిందా? లవ్ స్టోరీ అంటే ఏం లేదన్న, అంటే మనం లవ్ మ్యారేజ్ కదా. లవ్ మ్యారేజ్ అనే కాదు, కానీ అంటే సంబంధం చూసినా నచ్చింది. సో అట్లా అందులోనే ప్రేమ పుట్టింది అనుకోరాదు. ఆ పాట విన్నాకనే? అవునవును. ఆ పాట ద్వారానే నా మ్యారేజ్, నా సక్సెస్, అదంతా అదొక మైల్ స్టోన్. ఇంక అంతే. ఎప్పటికైనా అది ఎన్ని హిట్స్ కొట్టినా అది మైల్ స్టోన్ అంతే. సిస్టర్ ఏం చేస్తారు? హౌస్ వైఫే. బాబు అనుకుంటా. బాబు త్వరలో బర్త్డే ఉంది. ఓహో, ఫస్ట్ బర్త్డేనా? ఫస్ట్ బర్త్డే. సూపర్. మీరు ఇది ఒకటే కాకుండా ఇంకా ఏమైనా వ్యాపారం చేస్తారా? ఏదైనా బిజినెస్ లాంటిది? మొత్తానికి పాలమ్మాను, పూలమ్మాను, ఎన్ని ఆవులు ఉన్నాయి? అసలు పాలదంద ఎలా ఉంది అన్న? మాకు వ్యవసాయ కుటుంబమే. పొలం దగ్గర డైరీ ఫామ్ ఉంది. డైరీ ఫామ్ నడుస్తుంది. ఇంకా మేము యూట్యూబ్లో, ఇంకా మా బ్రదరు తెలుసు కదా రైటరు,
డైరెక్షన్ అవి ఇవి చేస్తుండు. నేను కూడా కొంచెం వేరే వేరే చేస్తున్నాను. అయినప్పుడు అందులో కూడా ఒక సక్సెస్ వచ్చినప్పుడు నేను చెప్తాను. అంటే నీకు తెలుసు కదన్న, అంటే ఇదే రంగంలోనే ఉంటూ చేసుకోవాలి, ఇదనే కాదు సైడ్కి ఇంకే మనం ఏవో చేసుకోవచ్చు. ఉంది వ్యాపారం, బిజినెస్ అనే ఆలోచన ఒకటి అవుతుంది. దానికి సంబంధించి నేను చేస్తున్నా. అది కూడా సక్సెస్ అయినప్పుడు దానికి సంబంధించి ఇంటర్వ్యూ ఇస్తాను. ఎక్కువగా మీరు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ పాడారు. ఏంటి మీ లైఫ్ లో ఏదైనా లవ్ ఫెయిల్యూర్ అంటే ఏదైనా ఉందా? దీనికి షార్ట్ మూమెంట్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఎవరైనా అడుగుతారు, మా వైఫ్ కూడా అడుగుతుంది. మీకు ఒక విషయం చెప్తానన్న. ఇప్పుడు గబ్బర్ సింగ్ మూవీ ఉంది, అందులో అంతాక్షరి సీన్లో అన్నవాళ్ళు విలన్స్ రోల్స్ చేసిన సాయన్న వాళ్ళందరూ పెద్ద పెద్దలు, వాళ్ళు అంతాక్షరి అనే స్క్రిప్ట్ను ఏ లెవెల్లో హిట్ చేసారో మీకు తెలుసు. అంటే వాళ్ళకు అంతాక్షరి టీం అని ఒక బిరుదు వచ్చేసింది. అంటే ఏడిపోయిన అదే పేరు. అంటే మరి వాళ్ళు నార్మల్ క్యారెక్టర్ చేయలేరా? చేయలేరా? చేసారు. జనాలు దాన్ని కనెక్ట్ అయిపోయారు. ఎక్కడ పోయినా అంతాక్షరి విలన్స్, అంతాక్షరి టీం, గబ్బర్ సింగ్ టీం అంటారు. విలన్స్ అన్న లెక్కలో చూస్తారు. వాళ్ళు నార్మల్ క్యారెక్టర్ కూడా చేస్తారు. ఇప్పుడు నేను కూడా నార్మల్ పాటలు కూడా పాడతా, ఫోక్ సాంగ్స్ కూడా పాడతా. నాకు బిరుదు వచ్చింది ఏంటి? లవ్ సాంగ్స్ ద్వారా. జనాలు దీనికి కనెక్ట్ అయిపోయారు. లవ్ ఫెయిల్యూర్, లవ్ ఫెయిల్యూర్, లవ్ ఫెయిల్యూర్ అని పడ్డది. అంటే వాస్తవంగా పేరు వచ్చింది నాకు అక్కడ నుంచి. సో ఇప్పుడు నేను వేరే ఫోక్ టచ్ చేసిన లవ్ అని ఒక బిరుదు వచ్చేసింది. సో నేను చేసిన అల్టిమేట్స్ ఏంటంటే, నేను చేసిన సాంగ్స్ ఏంటంటే లవ్కి సంబంధించినవి. అవి అప్పట్లో బ్లాక్ బాస్టర్ కావడం వల్ల ఎక్కువ ఇంకా అవే వచ్చినాయి. ఇప్పుడు ఒకటే అన్న, ఇప్పుడు నేను సడన్ ఇప్పుడు వేనన్న ఒక బల్గన్ లాంటి సినిమా తీసి తర్వాత ఇంకొక సినిమా తీసిండు అనుకున్నాను. అంటే ఇంకా ఎక్స్పెక్టేషన్ ఎట్లుంటాయంటే బలగం లాగానే ఉండొచ్చు అనుకుంటారు, అట్లాంటి సినిమానే అనుకుంటారు. సో నాది కూడా ఏంటంటే నేను ఏ పాట పాడినా కూడా లవ్కి సంబంధించి దగ్గరలో ఉంటుందని అనుకుంటారు. ఫేమ్ అలా వచ్చింది అంతే. నేను అన్ని టచ్ చేయగలుగుతా, ఫోక్ వాడతా, మాస్ వాడతా, మెలోడీ వాడతా, సినిమాటిక్ వాడతా, ఆల్ ఇన్ వన్ వాడతా. పాడందంటూ ఉండదు, ఇంకా నాకు అట్లా వచ్చింది అంతే. నాకు వ్యక్తిగతంగా లవ్ ఫెయిల్యూర్స్ అలాంటివి ఏం లేవు. చిన్న చిన్న క్రషెస్ ఉండొచ్చు, అది సర్వసాధారణం ప్రతి మనిషి జీవితంలో. అలాంటి గాయాలు అలాంటివి ఏం కాలేదు. నేనైతే మంచిగానే ఉన్నా, మా వైఫ్తో చక్కగానే ఉన్నా. గాయపడిన మనసులో సాంగ్ లో యాక్టింగ్ అదరే తీశారు. అంతలో అప్పుడు ఆల్బమ్స్ కూడా చూసిరా మీరు? నమ్మలేకపోతున్నా. నేను చాలా థ్యాంక్ యూ. ఇక అప్పట్లో అప్పుడప్పుడు యూట్యూబ్ స్టార్ట్ అవుతుంది అన్న. సో మంచి అవకాశం అప్పుడు మనకు వచ్చింది కాబట్టి ఈ ఎమోషన్ ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు మాస్ పాట ఒకటి వస్తుంది, జపా జపా ఆడతారు, తర్వాత అది మన గుర్తుండదు. ఆ క్షణానికి ఎగురుతుండొచ్చు, తర్వాత పెట్టాలన్నది బోర్ అయిపోతుంది. ఈ ఎమోషన్ ఏంటంటే వాడు తాగినా, సిగరెట్ తాగినా, లేకుంటే ఒక అమ్మాయి ఎదురుపడ్డా, ఆయనకి ఏదైనా ఫెయిల్యూర్ అయినా, ఇంకేదన్నా జరిగినా, ఫెయిల్యూర్ అయితేనే ఈ పాట వినాలని లేదు. హార్ట్ ఉన్న ప్రతి ఒక్కడు ఎమోషన్ కావాల్సింది. నువ్వు ఈ రకంగా చాలా మంది నేర్పించావు. చాలా మంది చాలా సందర్భాల్లో అరే నాకు కూడా లవ్ ఫెయిల్ ఉంటే బాగుంటాయి అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇట్లా చాలా మందిని కూడా నేను కలిపినన్నా. నేను ఇచ్చిన జస్ట్ నేను ఒక మాట చెప్తే లవ్లు కలిసిన సందర్భాలు ఉన్నాయి. చనిపోతున్న వాళ్ళని నేను బతికిచ్చాను. నా పాటలు నిజంగా అది వేరే బట్టలు దింపుకున్న రోజులు ఉన్నాయి. ఇక చాలామంది కొందరు అన్న నేను సూసైడ్ చేసుకుంటున్నా, బతకలేకపోతున్నా అన్న, నీ పాటలు అంటే నేను అసలు మా దేవుని అన్న అంటారు. తమ్మి లైఫ్లో నిలబడాలి, లవ్ గివ్ అన్నీ కాదు, నేను చెప్పితే కూడా వినలేని సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో నేను నా మాటలతో అయితే చాలామంది లవ్లో నేను కలిపాను, కొంతమంది ప్రాణాలను కూడా కాపాడాను నేను. గుడ్. బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా. అవును, ఆ సాంగ్ అది కూడా బాగుంటది అన్న సాంగ్. అవునవునవును. దాంట్లో ఆ అబ్బాయి యాక్టర్ కూడా బాగా చేశాడు. అక్షిత్ అబ్బాయి బాగా చేసి ఒక్కసారి ఆ పాట పాడండి అన్న. మందులేని గాయమే చేసిపోయినావే, మంట ఓర్చుకోనిదే నా కంట నీరు ఆగదే. మందులేని గాయమే చేసిపోయినావే, మంట ఓర్చుకోనిదే నా కంట నీరు ఆగదే. తప్పేలే ఈ రోజుల్లో ప్రాణంగా ప్రేమించే తప్పంతా నాదేలే. అందరిలాగే నేను నిన్ను ప్రేమించానే, అందరిలాగే నువ్వు నన్ను ఓడించావే, అందరిలాగే నేను నిన్ను కోరుకోనే. బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా, ఈ బాధే చాలమ్మా బ్రతికేస్తా ఈ జన్మ. బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా, ఈ బాధే చాలమ్మా బ్రతికేస్తా ఈ జన్మ.
మీకు ఈ పాట పాడినప్పుడు ఏమనిపించింది అన్న? నాకు అనిపించింది ఏంటంటే అంటే ఏమనిపించింది అంటే ఎట్లా నాకు అంటే ఈ పాటలో ఫీల్ ఉంటుంది, అవును ఆ అమ్మాయి ఆ అబ్బాయిని మోసం చేసిపోతుంది, అవును అలాంటప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ప్రతి ఒక్క మనిషి హార్ట్ని అయితే టచ్ చేస్తుంది అనుకున్నాను. మ్మ్. ఎందుకంటే ఇందులో రియల్ సోల్ ఒకటి ఉంది. ఉమ్, సో ఆ ఎమోషన్ ఈ యొక్క పాట యొక్క సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎవడో ఎవరో ఒక అబ్బాయి ఒక లిరిక్ వస్తుంది దాంట్లో, అవును. అమ్మాయి కార్లో వెళ్తా ఉంటుంది పువ్వులు అల్లిన కార్లు ఆ లిరిక్ ఇక్కడ టచ్ చేస్తుంది. వేరే కాదు అవును అది ఆ లిరిక్ మీకు ఐడియా ఉందా? పువ్వులు అల్లిన కారులోన ఊరేగుతున్నవే చిన్నదాన ఊపిరి ఆడని బాధలోన చిందులేస్తున్నానే పిచ్చివాన తట్టుకోలేని బాధే నాకున్నా సంతోషంగా నిన్ను సాగనంపుతున్నా నిజంగా ఆ లిరిక్ అయితే అన్నా లక్ష్మణ్ నేను రాసింది. లక్ష్మణ రాశి బా సూపర్ లిరిక్ అన్న. నిజంగా అన్న లవ్ ఫెయిల్ అయినోనికైనా లేదంటే అసలు లవ్ అంటే తెలిసిన ప్రతి ఒక్కటి టచ్ చేస్తుంది. అవునవును ఎందుకంటే అసలు అక్కడ డాన్స్ మనోడు బరాత్ చేస్తాడు, కార్లు ఎక్కేటప్పుడు ఎవరైతే ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న అబ్బాయి ఇలా టచ్ చేసి పక్క జరుపుతాడు, భలే అనిపిస్తుంది అని. చాలా మంది అసలు 70 ఏళ్ళ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ వాళ్ళ యొక్క భావాలు వాళ్ళు ప్రేమించినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను చెప్పారు అసలు పాట తర్వాత. సూపర్ లిరిక్ అసలు అది. థ్యాంక్ యూ అన్న. మనిషిని రూపం చూసి ప్రేమించాలా, మనసును చూసి ప్రేమించాలంటే మీరు ఏం చెప్తారు? మనసును చూసి ప్రేమించాలి, ఆ, రూపం చూసి ప్రేమించి చాలా మంది మనిషిని చూసి ప్రేమిస్తారు, మనసును చూడట్లేదు కదన్న. స్వచ్ఛమైన ప్రేమ ఉందంటారా ఈ రోజుల్లో? లేదని మాత్రం నేను చెప్పలేను కానీ ఉందన్న, కానీ ఎక్కువ శాతం లేదు, ఉమ్, ఎక్కువ శాతం అసలే లేదు. ఉమ్, అన్న అంటే మనిషిని చూసి బొట్టు పెట్టే రోజులు అన్న, మనం ఏదో గొప్పగా ఉమ్, వాస్తవం మాట్లాడుకోవద్దు కానీ మనిషిని చూసి బొట్టు పెట్టే రోజులు ఇవి. ఉమ్, కానీ నేనేమంటే రూపం కన్నా గుణమే గొప్పది, మనసును చూసి ప్రేమించాలి అని నా ఒక ఇది. ఇంకోటి, మీరు పొలిటికల్ లీడర్స్ కానీ సాంగ్స్ పాడడం జరిగిందా? అన్న నేను అంటే చిన్నపాటి ఎంపీటీసీ సర్పంచ్ ఆ లెవెల్లో మన ఎవరు మన చిన్న శ్రీశైలం శ్రీశైలం, తర్వాత వెంకటన్నకు తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ పాడినా, కేసీఆర్ సార్ కూడా వాడినా, కానీ అక్కడ దాకా వెళ్ళలేదు. మొన్న మా లక్ష్మణ్ రాసిన పాటలు కేసీఆర్ సార్ దగ్గర వరకు వెళ్ళినాయి. మీరు ఏ పాట పాడారు కేసీఆర్ గారి మీద? ఓసారి కేసీఆర్ అనే పాట, ఏడాగకుండా మళ్ళీ రావాలయ్యా అందాల గులాబీ కారు అనే పాట ఒకటి ఉంటది, మస్తు ఎక్కింది అది. ఎప్పుడైనా కేసీఆర్ కలవడం జరిగిందా? లేదన్న, కానీ నాకు ఇష్టమైన లీడర్ కేసీఆర్. కేసీఆర్ ఒకవేళ రేపు మీకు ఓ ఫోన్ వచ్చి కేసీఆర్ గారికి సాంగ్ రాయాలి మీరు, లేదంటే సాంగ్ పాడాలంటే వెళ్తారా? తప్పకుండా వెళ్తా. ఎందుకంటే తెలంగాణ తెచ్చినటువంటి మనిషి, ఆయన మామూలు వ్యక్తి కాదు. ఏదో ఇప్పుడు ఈ రాజకీయాల పరంగా తిట్టుకుంటా ఉంటారు, అలాగని రేవంత్ రెడ్డి అంటే ఇష్టం లేదని కాదు, రేవంత్ రెడ్డి అంటే కూడా ఇష్టం. ఎందుకంటే ఒక చిన్న స్థాయి నుంచి ఎదిగినటువంటి మా జిల్లా యొక్క మాకు అతి దగ్గరి ఊరైనటువంటి కొండారెడ్డిపల్లి గ్రామం, ఆయన ఇష్టం, ఈయన ఇష్టం. కానీ తెలంగాణను ఏ మాట ఆయన అంతే, ఆయన అల్టిమేట్ ఏ మాట మాట కేసీఆర్ గారి వల్లే తెలంగాణ 100%. అది మామూలు విషయం కాదు. విద్యార్థుల త్యాగమే కానీ ఏదైనా కానీ. అవును, మీకు కేసీఆర్ గారికి అవకాశం ఎట్లా ఉన్నాయి అన్న తెలంగాణ, ఎలా ఎంత పేదరికంగా ఉన్న తెలంగాణ. ఇప్పుడు చూడండి మీరు, ఐటీ కానీ రోడ్స్ కానీ హైదరాబాద్ కానీ అన్న ప్రపంచ దేశాలు తిరగాల్సిన అవసరం లేదు, హైదరాబాద్నే తిరగలేనంత డెవలప్ అయిపోయింది. అంత ఇక్కడే ఉంది. ఏం తక్కువ అని చెప్పు, ఎయిర్పోర్ట్ ఉంది, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, కార్యాలు ఉన్నాయి, పెద్ద పెద్ద మల్టీప్లెక్స్లు ఉన్నాయి. మామూలు డెవలప్మెంట్ కాలే. ఒకప్పుడు ఉన్న తెలంగాణకి ఇప్పుడు చూసుకుంటే ఎన్నో వచ్చేసినాయి అన్న ఇక్కడికి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎట్టుందన్న? మామూలుగా రియల్ ఎస్టేట్ ఎందుకంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటారు అన్న. ఇప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్ గురించి చెప్పాలంటే హైదరాబాద్ వచ్చి ఖచ్చితంగా పెద్ద యాక్సిడెంట్ చేసింది, అది మామూలు కాదు, రియల్ ఎస్టేట్ కోలుకోకుండా చేసేసింది. ఇప్పుడు ఏమున్నా కమర్షియల్ బిట్స్ అన్న, రోడ్కు ఆనుకొని కొంచెం జెన్యున్ ఉన్న ప్లాట్స్ అయితే జెన్యున్ వెళ్తున్నాయి, కానీ చాలా తగ్గింది. ఇప్పుడు ₹1 ఉన్నది, ఆయన ప్రస్తుతం ఉన్న ప్రాబ్లమ్స్ మార్కెట్ లేక 50 లక్షలకు అమ్మేస్తారు, అంటే హాఫ్ పడిపోయింది. ఇప్పుడు రెంట్ కన్నా ఉంటామంటారు కానీ ఫ్లాట్ కొంటలేరు. రెంట్కి ఎన్ని రోజులు అని ఉందాం కానీ ఫ్లాట్ అయితే వద్దు, ఎప్పుడు వచ్చి చేసి పెడతారు, ఎప్పుడు వచ్చి ఇదే చేస్తారు అన్నట్టు అదొక భయం అనేది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇప్పుడు జీరో అన్నా, నాకు తెలిసి అయితే 666 కొంచెం టైం అయితే కానీ పెరుగుతుండొచ్చు, కానీ ప్రస్తుతం అయితే చాలా ప్రాబ్లంలో ఉంది. మీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ మన టాలీవుడ్ ఇండస్ట్రీ? నాకు ఇష్టమైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు. చక్రి గారు అంటే చాలా ఇష్టం. నిజంగా చెప్పాలంటే
ఆయన ఇన్స్పిరేషన్ వల్లనే నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఓ సూపర్. ఆయన యొక్క లైఫ్ స్టోరీ, ఆయన యొక్క లైఫ్ జర్నీ తెలుసుకొని, ఆయన ఎలా కష్టపడి కృష్ణానగర్‌కి వచ్చి అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అనేది. సార్‌తో మంచి అనుబంధం ఉన్నది నాకు. లాస్ట్ మూమెంట్‌లో నాకు కూడా మంచి అవకాశాలు ఇచ్చే మూమెంట్‌లో ఇంకా ఆయన కను ఎక్స్‌పైర్ అయ్యిండు. చాలా మంచి వ్యక్తి. అతనితో చాలా జర్నీ చేసిన నేను. నా ఇన్స్పిరేషన్ అయితే ఆయన, ఇళయరాజా. సింగింగ్ పరంగా బాలు గారు. బాలు గారు. మీకు చక్రి గారిది సాంగ్ ఇష్టమైన సాంగ్? చక్రి గారిది ఇష్టమైన సాంగ్ అంటే మన అమ్మ నాన్న ఓ తమిళం సారీ నీవే నీవే అనే పాట ఏ సినిమాలో ఉంటుంది? నీవే ఇడియట్ కదా? ఇడియట్. ఇడియట్లో ఉంటుంది. నీవే 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 నేనంట, నీవే లేక నేనే లేనంట, వరమల్లే అందిందేమో ఈ బంధం, ఎనలేని సంతోషాలే నీ సొంతం, నీవే 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 నేనంట, నీవే లేక నేనే లేనంట. తర్వాత ఆయన వాడిన మెలోడీ కానీ మళ్ళీ మాస్ క్లాస్ అన్నీ కల్లోకి దిల్లోకి లవ్ మేరై వచ్చేసావే బిల్లో నా బుల్లో దిల్ జిల్లో నిన్నే 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 రాయే వాయే మామూలు ఒక ట్రెండ్ నూపిండన్నా. మీకు కూడా బాగుంది పాట పాడుతుంది, బాగుంది. మీకు ఇంకా ఫోక్ సాంగ్లో ఇంకా మీకు ఇష్టమైన సాంగ్స్ మీరు పాడిన దాంట్లో? ఫోక్ సాంగ్స్లో నీకు ఇష్టమైందంటే ఇప్పుడు ఒకటి చేస్తున్నానా, ఆ పాట బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంటే ఇంకా రిలీజ్ చేయలేదు. రాధా రాధా తర్వాత ఫోక్ సాంగ్స్ బాగా వింటూ ఉంటాను నేను. ఇప్పుడు అదే ఇప్పుడు కొంచెం లవ్ చేస్తూనే ఇప్పుడు ఎక్కువ ఫోకస్ ఫోక్ పైన పెట్టిన. త్వరలో మంచి ఆల్బమ్ పెట్టుతో కూడా మీకు ఇంటర్వ్యూకి వస్తాను. చాలా మందికి రామ్ లక్ష్మణ్ అంటే అన్నదమ్ములు కాదు ఫ్రెండ్స్ అని అనుకున్నారు చాలా మంది. అన్న ఇప్పటికీ చాలా మంది తెలియదు అన్న మన ఛానల్ ద్వారా చెప్తున్నా, మేము ఫ్రెండ్స్ అయితే కాదు, సొంతం అన్నదమ్ములు, కౌల పిల్లను. నేను అమ్మలా ఉంటా, నేను అమ్మలా ఉంటా, వాడు నాన్నలా ఉంటాడు, సేమ్ రూపాలు. ఎంత టైం గ్యాప్ అంతే, ఒక 5-10 నిమిషాలు, 5 నిమిషాలు అంతే. సూపర్. అసలు అంటే ట్విన్స్ అంటే ఎవరు నమ్మర్ అట్టుంది, నమ్మరు అసలు. కానీ ఇక అంటే ట్విన్స్ అంటే సేమ్ డ్రెస్సింగ్ సేమ్ లాగా ఉంటారు. కానీ నేను చెప్పాను కదా, నేను అమ్మలా ఉంటా సేమ్, వాడు నాన్నలా ఉంటా. రామ్ లక్ష్మణ్ భలే పెట్టారు మీ ఫాదర్, పేరులోనే ఉంది అన్న. నెక్స్ట్ మీరు యాక్టింగ్ పరంగా ఏమైనా అవకాశాలు వస్తే చేస్తారా? నేను అన్ని చేస్తాను, చెప్తున్నాను కదా. పాట ఒక్కటనే కాదన్న, ఏమో పాట ఇంతవరకు నాకు ఇవ్వాల్సిన పేరు కన్నా ఎక్కువ ఇచ్చింది. సో నేను వేరే చేయాలని నేను ఆ ఇండస్ట్రీకి ఒక్క దాంతో రాలేదు, మల్టిపుల్ ఛాయిస్ల మీద వచ్చేసాను. ఇప్పుడు యాక్టింగ్ పరంగా కూడా చేస్తాను, మంచి మంచి సినిమాల్లో కూడా నేను ఇప్పుడు క్యారెక్టర్ల గురించి కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను. చూద్దాం, ఇప్పుడు నాకు వెబ్ సిరీస్ అని వాళ్ళు, నా ఫ్రెండ్స్ అని వాళ్ళు చెప్తా ఉన్నారు. పాటనే ఇప్పుడు యాక్టింగ్ పరంగా కూడా చేయాలని ఉన్నా. ఇంకోటి నేను కొన్ని స్క్రిప్ట్లు కూడా రాసుకుంటున్నా, కొంచెం టైం అటు ఇటు తీసుకొని డైరెక్షన్ కూడా చేస్తాను. ఇప్పుడు మీరు ఫేమస్ అయ్యారు మీ విలేజ్లో, ఇప్పుడు ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా మిమ్మల్ని ఎలా చూస్తారు, మీకు రెస్పెక్ట్ ఎలా ఇస్తారు? బాగా చూస్తారన్న, నిజంగా చెప్పాలంటే చాలా మంచి రెస్పెక్ట్ ఇస్తారు. కానీ ఎంతైనా మన ఊర్లో మనం ఎంత సెలబ్రిటీ ఉన్నా మనం ఊరోళ్ళలాగానే చూస్తారు. బయట మనం ప్రపంచం అంతా ఏలి సపోర్ట్లు కొడతా ఉన్నా మన ఊరికి కొట్టాలని ఉండదు. కొందరు కొడతారు, అలాగని అందరు అట్లా ఉండరు అన్నారు. అలాగని మనకి ఎవరు పగని కూడా కాదు, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి అక్కడ తిరిగి ఆడుకున్న వాళ్ళం కాబట్టి వాళ్ళకి పెద్దగా అనిపించకపోవచ్చు, అనిపిస్తుంది. మా ఊరాన్ని గొప్పగా చెప్పుకుంటారు. కొంతమంది ఏంటంటే లైట్ తీసుకుంటారు. ఈ సాయంత్రం ఉండనే ఉంది కదా, మా ఇంటి కూరకంటే పక్కింటి అది ఉందిగా, అలాగే ఉంటుంది. చాలా మంది అయితే మా అన్న, మా తమ్ముడు, మా ఊడు. ఇప్పుడు చాలా మంది మీకు అభిమానులు ఉంటారు, ఎంతో మంది మిమ్మల్ని కలవాలనుకుంటారు. వాళ్ళు వీడియో కాల్ చేసి మరి చూపిస్తారు. చాలా మంది ఉంటారు అనుకుంటాం, మన సినిమా వాళ్ళకి, ఆర్టిస్టులకి, హీరోలకి ఉంటారు. చాలా మంది ఇప్పుడు యాక్చువల్ ఫోక్ సింగర్స్ చాలా మంది అభిమానులు ఉంటారు. చాలా అభిమానులు. ఒక్కసారి కలిస్తే చాలు రామన్, ఒకసారి కలిస్తే బాగుంది లక్ష్మణ్, పచ్చబొట్టు. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒకటి చెప్పాలన్నా, తమ్ముడు కర్నూలు జిల్లా నాకు ఫోన్ చేసిండు, అన్న నేను మీకు బీవత్సమైన ఫ్యాన్స్ అని ఒకటే చెప్తా ఉన్నాడు. అంటే నాకు అది అందరు చెప్తారు కదా అన్నట్టు అనుకున్నా. తర్వాత కొన్ని రోజుల కాడు పచ్చబొట్టు వేసుకొని వీడియో కాల్ చేసిండు, స్టేటస్ పెట్టుకున్నాడు. మామూలుగా అందరు అభిమానించేది వేరు అని నేను అనుకున్నా. వాడు పచ్చబొట్టు వేసుకున్న తర్వాత నేను షాక్ అయినా. అని పేరు మంజు. చాలా అంటే భలే హార్ట్ టచ్ అయింది. అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. వాని పెళ్ళికి వస్తా అని చెప్పినా కానీ సిచ్యువేషన్లో కూరాక రాలేదు తమ్ముడు, సారీరా, ఖచ్చితంగా ఏదో ఒకరోజు నేను నిన్ను కలుస్తా.
ఈ అవసరమైతే నేను ఒక ఇంటర్వ్యూలో కూడా నువ్వు వేసుకున్నటువంటి పచ్చబట్ట చూపిస్తా. లక్ష్మణ్, మీ తమ్ముడు లక్ష్మణ్ పెళ్లిలో బరాత్ గ్రాండ్గా ఒక బరాత్ తీశారు. అవును. ఎవరైతే మీరు మీ ఆల్బమ్ చేసిన ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళంతా అలిచారు, మొత్తం డాన్సులు గేన్సులు. అసలు ఊర్లో ఎలా అనిపించింది? మస్తు అనిపించింది. అంటే మా ఊళ్ళో అంటే మాకన్నా చాలా మేమేందన్న పేరు ఉండొచ్చు కానీ ఆస్తుల పరంగా చాలా ఉన్నోళ్ళు. ఎంత ఆస్తుల పరంగా ఉన్నాడు అంత అద్భుతంగా మన దగ్గర ఉన్నా లేకున్నా మనం పెళ్లి మంచిగా చేసుకోవాలన్న ఇదిలో ఇద్దరం పెళ్లిళ్ళు అయితే గ్రాండ్గా చేసుకున్నాం. నా పెళ్లికి భరత్ కానివ్వండి, ఆ సెటప్, ఆ రంగుల బల్బులు, ఆ గుర్రాలు అవన్నీ పెట్టేయాలన్న విషయం అప్పుడే అనుకున్నాం. మేము ఇండస్ట్రీకి వచ్చిన పెళ్లి చేసుకున్నట్లు వేసుకోవాలనుకున్నాం. నేను ఎంత ఘనంగా చేసుకున్నానో లక్ష్మణ్ కూడా అంతే ఘనంగా చేసుకున్నాను. చాలా బాగా చేసుకున్నాను. లక్ష్మణ్ కంటే బుల్లెట్ బండి లక్ష్మణ్ అంటే గుర్తుపడుతున్నట్టుగా. అంటే బుల్లెట్ బండి అనే ట్యాగ్ లైన్ యాడ్ అయ్యింది. సాంగ్ బుల్లెట్ బండి సాంగ్ అది యాడ్ అయింది. అది మంచి హిట్ అయింది కదా. ఎలా ఉంటది లక్ష్మణ్ అండ్ రాము అనుబంధం? మంచి అనుబంధం అన్న, చాలా మంచిగా ఉంటాం ఇద్దరం. అదే ఏదన్నా చర్చించుకొని మంచి మంచి ఆల్బమ్స్ ముందుకు తీసుకురావాలి, ఇంకా డెవలప్ కావాలి. అంటే ఇప్పుడు చిన్న చిన్న ఫ్యామిలీస్లోనే మనం చూస్తూ ఉంటాం, ఏం లేని వల్లే ఈగోస్ వచ్చి ఇడిపోవడం లాంటివి. ఇప్పటికి మీది ఉమ్మడి ఫ్యామిలీనా? ఉమ్మడి ఫ్యామిలీ. ఇప్పుడు అలాంటి విడిపోవాలని అలాంటివి ఏం లేవన్నా. మేమైతే మంచిగానే ఉన్నాం, చాలా అంటే కలిసి ఉంటాం, ప్రాజెక్ట్ చేసుకుంటాం. సో ఆయన రైటర్ కాబట్టి రాజకీయ నాయకులకు వాళ్ళకు రాసేది ఎక్కువ ఉంటుంది. సో నేను సింగింగ్ కాబట్టి నా సింగింగ్ వేలో నేనున్నా, ఆయన దాంట్లో ఆయన ఉన్నాడు. పాట విషయంలో ఇద్దరు కలిసి. ఇప్పుడు లక్ష్మణ్ గారు డైరెక్షన్ చేస్తున్నారు సినిమాకి? చేస్తుంటారు. లాస్ట్ షెడ్యూల్ ఉంది. ఎవరు మ్యూజిక్ డైరెక్టర్? మ్యూజిక్ డైరెక్టర్ మదీన్ చేస్తారు. మీరు పాడారు దాంట్లో సాంగ్? అదే సేమ్ సాంగ్. అందులో పెట్టారు. ఎన్ని సాంగ్స్ ఉంటాయి అందులో? ఉంటాయి అన్న ఒక 4 సాంగ్స్ వరకు ఉంటాయి. బాగుంటుంది సినిమా కూడా. మీరు ఇప్పుడు చేసిన ఆల్బమ్స్ అన్నిటికీ డైరెక్టర్స్ ఉంటారా సపరేట్? వీడియో ఆల్బమ్స్ కి లక్ష్మణే చేసి డైరెక్షన్. లక్ష్మణే చేసి ఆల్మోస్ట్ మీరు రాసిన సాంగ్స్ అన్నిటికీ ఆల్మోస్ట్ అల్లా ప్రతిదీ మనోడే చేసి. మీరు చాలా మంది కళాకారులు కూడా ఎంకరేజ్మెంట్ చేస్తారని తెలిసింది. ఎవరు శ్రీదేవి డ్రామా కంపెనీలో సంతోషం ఎవరో ఎస్బీ నాయక్. అంటే ఏం లేదు, అంటే తన వ్యక్తిత్వం, తన టాలెంట్ నచ్చింది, తనున్న పరిస్థితులు నాకు దగ్గరగా అనిపించాయి. సో మనకు అక్కడ స్కోప్ ఉంది, ఏముంది ఇప్పుడు మనం ఒక చిన్న హెల్పే కదా చేసేది అని తనకు శ్రీదేవి డ్రామా కంపెనీలో అవకాశం కల్పించడం జరిగింది. తను కూడా మంచి పేరు తెచ్చుకుంటూ సెకండ్ టైం కూడా వెళ్ళిండు. మీకు ఇండస్ట్రీలో సపోర్ట్ ఎవరన్నా ఉన్నారా? మీకు ఇండస్ట్రీ ఇన్స్పిరేషన్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కానీ? మనకు బాగా మంచి సపోర్ట్ అంటే వెలిగొండ శ్రీనివాస్ గారు. చాలా మంచి, అంటే ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటాడు. అదే రైటర్ వెలిగొండ శ్రీనివాస్. ఇప్పుడు డైరెక్షన్ కూడా చేస్తున్నాం. తర్వాత హరీష్ శంకర్ సార్. హరీష్ శంకర్ గారితో మీ అనుబంధం ఏంటి? చాలా ఇంటర్వ్యూలో చూసాను. నాకు ఇష్టం, అంటే సార్ చాలా టచ్ లో ఉంటారు. అడగలేదా ఒక్క ఛాయిస్ అని? అంటే నేను ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకున్నాను. అంటే అడిగితే కాదన్నాడు కానీ ఇబ్బంది పెట్టదు. ఒక సినిమా అంటే మీకు తెలుసు కదా, కోట్ల వ్యవహారంతో సాగేది. అలాగే మనకి ఇవ్వద్దు అనేది ఏం లేదు. మేము ఆల్రెడీ ట్యూన్ డిస్కషన్ చాలా జరిగినాయి. ఏదో ఒక రోజు సార్తో కాంబినేషన్ ఉంటుంది 100%. నాకు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఆయన డైలాగ్స్ కానీ ఏదో ఆయన వే ఆఫ్ స్టైల్ కానీ నన్ను కూడా ఒక రైటర్ను, నన్ను కూడా ఒక డైరెక్టర్గా త్వరలో మీరు చూస్తారు. అంటే త్వరలో మీరు చూస్తారని నేను చెప్పాను కానీ నాకు ఒక ఉంది. నేను ఒక మనిషిని ఊరికి అభిమానించాను కదా, తనను చూసి నేర్చుకుంటాను. మీకు ఇష్టమైన డైరెక్టర్ హరీష్ శంకర్ గారు కాకుండా ఇంకా టాలీవుడ్ ఇండస్ట్రీలో? రాఘవేంద్రరావు గారు, తర్వాత హరీష్ శంకర్ సారు, వాళ్ళిద్దరే. ఇంకా వేరే వాళ్ళు కూడా గురు లేరని కాదు కానీ ఏదో మంచిగా అనిపిస్తుంది. మీ ఫేవరెట్ హీరో? రవితేజ గారికి పాడే అవకాశం వస్తే పాడతారా? 100% పాడతా. నా డ్రీమ్ పాడి నా కష్టాలు, నా బాధలు అన్నీ ఆయన చూసుకుంటే చెప్పుకోవాలి. నువ్వే సాంగ్ పాడారు, అలాంటి సాంగ్ పాడాలి. మంచి అంతకన్నా మీద పెద్ద సాంగ్ పాడాలండి మీరు. అసలు యాక్చువల్లీ రవితేజ గారు రీసెంట్గా తీసినటువంటి సినిమాకి అయిపోవాలి కానీ టైం అంతే, ఇక ఏదో రోజు వస్తుంది అవకాశం. అంతే అంతవరకు మనం చేస్తున్నాం. ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నారు మీరు? ప్రస్తుతం అయితే హ్యాపీగా. ఒకప్పుడు ఇదే కృష్ణనగర్ రోడ్డు మీద చాలా ఇబ్బందులు పడుతూ ఫుడ్ కూడా డబ్బు లేని పరిస్థితిలో ఉన్నారంట. నిజం 100%. చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకు అసలు ఈ సినిమా అంటే, సినిమా ఇండస్ట్రీ అంటే ఎందుకు అంత పిచ్చి? అసలు ఇది ఎందుకు పిచ్చి అంటే అన్న, ఇది చాలా మందికి వచ్చే ఆలోచన కాదు, చాలా మందికి వచ్చే కళ కాదు. మన కళను ప్రపంచానికి పరిచయం చేసుకోవచ్చు. మన టాలెంట్ అంటే ప్రతిది ఏదున్నా, ఒక సింగింగ్ పరంగా రా, ఒక హీరో పరంగా రా. నువ్వు హీరో అని అద్దం ముందర చూసుకొని ఇంట్లోనే ఉంటే ఎట్లా? ఊరంతా నేను గుర్తించాలి కదా, ప్రపంచం అంతా నువ్వు ఎవరైనా తెలియాలి కదా. మరి ఊర్లో ఉంటే అవుతుందా? అది కేవలం సినిమా ఫీల్డ్ ద్వారానే.
ఎక్కువ ఫోకస్ అవుతాం. ఇప్పుడు నా వాయిస్ నేను ఊర్లోనే అనుకుంటే నేను మీ ముందు వరకు వచ్చేవాడిని. అవును. ఇక్కడ నుంచి నా స్టేజ్ ఎంతవరకు ఉందో తెలియదు. అలాగే ప్రతి ఒక్కరు ఊరు నుంచి స్టార్ట్ అయిన వాళ్ళే. సినిమా ఏంటంటే ఇక అంతే అన్నది, అదొక ప్రాణం, అదొక ఊపిరి అంతే. ఇక ప్రతి ఒక్కరు కొన్ని లక్షల మంది ఇక్కడ వచ్చి పెళ్ళిళ్ళు చేసుకోకుండా రూములు పెట్టుకొని ఇంకా ఉన్నారంటే వాళ్ళకి ఒక నమ్మకం. ఏదో ఒక రోజు నేను లైమ్ లైట్లోకి రాకపోతున్నా, ఏదో ఒక రోజు ఈ డైరెక్టర్ నన్ను గుర్తించకపోతున్నా. ఇప్పటికీ నేను ఇంత పేరు వచ్చినప్పుడు కూడా ఎవరో ఒకరు నన్ను పిలవరా అని ఇంకా వెయిట్ చేస్తున్నా, ఇంకా చేస్తూనే ఉన్నా. సినిమా ఇండస్ట్రీ బెస్ట్ అంటారా, యూట్యూబ్ బెస్ట్ అంటారా ఇన్కమ్ పరంగా? యూట్యూబ్ బెస్ట్ అన్న. సినిమాను మనం ఒక అవకాశంగానే పెట్టుకోవాలి. మనం దాన్ని ఒక ఇన్స్పిరేషన్గా పెట్టుకొని యూట్యూబ్ను ఒక జాబ్ లాగా పెట్టుకొని చేస్తే అదిరిపోద్ది. ఎందుకంటే నీకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండదు. నువ్వు నచ్చిన డ్రెస్సింగ్ వేసుకోవచ్చు, నచ్చిన కార్లో తిరగవచ్చు. యూట్యూబ్ అనేది ఒక ఇన్కమ్ సోర్స్గా పెట్టుకొని ఒక మంచి ఇదిగా పెట్టుకొని మంచి ఆల్బమ్స్, వ్లాగ్స్ ఏది చేసినా ఫ్రీ కంటెంట్. ఇప్పుడు సపోజ్ మీరు ఇంటర్వ్యూ చేస్తారు, ఇట్లా కూడా మంచి మాటలకు కూడా విలువ అయితే దాంట్లో కూడా పైసలు వస్తాయి. అసలు మల్టిపుల్. ఇప్పుడు యూట్యూబ్ అంటే లేదంటే లేదు. నువ్వు ఒక చిన్న ప్రయోగం చేసి చూపించినా ప్రపంచానికి తెలిసిపోతావు. నువ్వు ఒక పాట పాడినా అరే ఏం పాడినా అంటావు. సో తొందర లైమ్ లైట్లోకి వస్తావు. దాన్ని యూటిలైజ్ చేసుకొని సినిమా వరకు రమ్మని నేను చెప్తున్నాను. సినిమా డైరెక్ట్ వచ్చి మనం ఏంటంటే డైరెక్ట్ వచ్చి మనం ఒక పెద్ద స్టేజ్ మీద కూర్చుంటాం. అది కరెక్ట్ కాదు. మెల్లమెల్లగా పోవాలి. మెల్లమెల్ల పోతే నీకు కూడా అనుభవం వస్తుంది, పడిపోవు. మీరు ఛానల్ పెట్టారా? యూట్యూబ్ ఛానల్ పెట్టాను. ఏంటి ఛానల్ పేరు? మల్టీస్టార్ రామ్ అఫీషియల్. అంటే సకల కళల వల్లబడు. వల్లబుడు అని నేను చెప్పలేను కానీ సకల కళ వల్లబడు వల్లబుడు అని నేను చెప్పలేను కానీ అన్ని కళలు నేను చేయగలననే కాన్ఫిడెన్స్ తోనే మల్టీస్టార్ రామ్ అఫీషియల్. ఎంత ఇన్కమ్ వస్తుందన్న? ఇప్పుడు ఫర్ మంత్ నాకు 50 వరకు వస్తుంది. ఇప్పుడు మీరు చేసిన ఆల్బమ్స్ మొత్తం దాంట్లో పెడతారా అన్ని సాంగ్స్? లేదు అబ్బో, అవి పెట్టుకుంటే కింద మెర్సిడీ బెంచ్ ఉంటుండే. అంతేనా? పర్లేదన్న, దేవుని దయ వల్ల నేను కూడా ఒక కార్లో, నాకంటే ఒక ఇల్లు, నాకంటే ఒక ఇది, ఈరోజు నేను ఒక మంచిగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నానంటే యూట్యూబే. నేను ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్లకు ఇచ్చినటువంటి పాటలే నా రెమ్యునేషన్తోనే నేను ఇంతవరకు ఉన్నాను. నిజంగా నేను ఇవన్నీ పాటలు మా ఛానల్నే కనుకుండి మేమే ప్రొడక్షన్ చేసుకొని మా ఓన్ కంపెనీ ఉంటే మీరు అన్నట్టుగా 100% కోట్లలో ఉండేవాడిని. పర్లేదు, ఆశ అంటూ ఏం లేదు. మెల్లమెల్ల పోతా ఉన్నాం. ప్రస్తుతం తినడానికి ఉండడానికి ఏమి డోకలేదు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మనకు వచ్చిన పేరు చారానే, ఇంకా బారాను. సింగర్ రామ్ ఫస్ట్ రెమ్యునేషన్ ఎంత? ఫస్ట్ నా రెమ్యునేషన్ అన్న, నేను డిఆర్సి సునీల్ సార్ని పాట హిట్ అయిన తర్వాత నేను ₹1 కూడా అడగలే. ఆయన్నే ఫోన్ ఒకటి పగిలిపోయింది అది. నాకు ఫోన్ కావాలంటే ఒక మంచి అప్పట్లోనే 18,000 ఎంతో ఎంఐ ఫోన్ ఒకటి తీసుకొని వచ్చి నాకు ఇచ్చి ఒక ₹10,000 చేతిలో పెట్టింది. నిజంగా చెప్తున్నా, ఎంత లక్కీ హ్యాండ్ అంటే ఆయనది. ఏమంటూ దీవించి నాకు ఇచ్చాడు. సరే, ఆయనకు మంచి పేరు రోజు రావచ్చు, కమర్షియల్గా మంచిగా ఎదగొచ్చు, నేను కాదను. కానీ ఆయన చేతుకుంటే ఏది ఇచ్చినా మంచిగా కలిసి వచ్చింది. ఫస్ట్ రెమ్యునేషన్ అది 10,000. మీకు కొంతమంది పాట పాడించుకున్నాక మనీ ఇవ్వకుండా, డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అట్లా ఎవరు ఇబ్బంది పెట్టలేదు. ఎందుకని అలా కానీ వాళ్ళ దగ్గర, ఎందుకంటే మనతో పాడిస్తున్నాం అంటేనే వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయి ఉంటారు. అన్నకి ఇంత ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ అన్నకి ఇంత నడుస్తుంది అనుకో, ఒక 5 రిక్వెస్ట్ చేద్దాం, ఒక 10 రిక్వెస్ట్ చేద్దాం అని వస్తారు తప్ప అట్లా చేసుకోమైతే ఎవరు చేయలేదు. ఏముంటే చిన్న ఉండొచ్చు కానీ అవి పెద్దగా ఎలివేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలనుకుంటే మీ తమ్ముడు రాసిన సాంగ్స్కి మీరు పాడించే అవకాశం ఉందా? ఉందా? నాకు 100% ఉంది. ఎందుకంటే మనం కూడా బాధలు ఎదుర్కొని వచ్చిన వాళ్ళమే కాబట్టి నేను నిజంగా వర్తబుల్, నిజంగా వాళ్ళ దగ్గర వాయిస్ ఉందంటే నేను వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు నేను ఈ మన ఛానల్ ద్వారా కూడా చెప్తున్నా, నేననే కాదు ఎవరైనా అవకాశం ఇస్తారు. నేనేం పెద్ద ఇదని చెప్పట్లేదు. ఖచ్చితంగా నేను వాళ్ళ గురించి నేను సపోర్ట్ చేస్తాను. అది యాక్టింగ్ పరంగా కానివ్వండి, సింగింగ్ పరంగా కానివ్వండి, ఇంకేదైనా మల్టిపుల్ ఏ కళ అయినా పర్లేదు నేను ఆదరిస్తాను. అది హీరో కానివ్వండి, హీరోయిన్, ఎనీ టైప్ ఆఫ్, ఖచ్చితంగా నా సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడైతే నేను సింగింగ్ పరంగా ఒక చేసిన ఒక 5-6 మందికి, తర్వాత యాక్టింగ్ పరంగా కూడా కొంచెం చేస్తూ ఉన్నాను. చూద్దాం, ఇంకా మంచి ఒకటి ఆల్రెడీ నేను మల్టీస్టార్ ఆప్షన్ పెట్టిన, అందులో కొత్త వాళ్ళకు కూడా నేను అవకాశాలు కల్పిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఎంత తీసుకుంటారు రెమ్యునేషన్? అంటే చాలా మందికి రామన్నతో పాడించుకోవాలనుకునే వాళ్ళకి తెలియని వాళ్ళు ఉంటారు కదా, చెప్పొచ్చు అని కూడా చెప్పండి, లేదంటే లేదు, నో ప్రాబ్లం అన్న. మనం ఏం పెద్ద ప్యాన్ ఇండియా రేంజ్ ఏమి ఉండదు కానీ రీజనబుల్ అయినా, చాలా రీజనబుల్. అంటే నాకు
ఒక్కరోజు వచ్చే హై రెమ్యునేషన్ నాకు వద్దు. ఎప్పుడు అదొక ప్రవాహంలా ఉండాలి, స్పాన్ ఉండాలి. ఈరోజు సరే ఇప్పుడు ఫేమ్ ఇంతవరకు ఉంది, రప్ప తీసుకున్న తర్వాత లేదు, ఎట్లుంటుంది? అరే రామన్న ఉన్నా లేకున్నా ఒక రెమ్యునేషన్ కట్టుబాటు చేస్తారా. నేను చాలామందికి వాళ్ళకి తెలుసు, నేను చాలామందికి తర్వాత ఇస్తుంటే కూడా పాడిన సందర్భాలు ఉన్నాయి, సగానికి సగం బేరం ఆడితే కూడా పాడిన సందర్భాలు ఉన్నాయి. అంటే నన్ను నా వాయిస్ కావాలని వచ్చింది ఫస్ట్, నేను అదే చూసుకుంటా. పైసలు తర్వాత మ్యాటర్, ఫస్ట్ నేను నా వాయిస్ ద్వారా వాడిని సాటిస్ఫై చేస్తా, తర్వాత వాళ్ళు ఇస్తారు ఖచ్చితంగా. రెమ్యునేషన్కి పెద్ద ప్రియారిటీ ఏమి అన్న, అలాగని నేను ఫ్రీగా వాడతాను చెప్పాను. కానీ లేకుంటే మనం డబ్బులు తీసుకోకుండా వాడితే మనం సస్టైన్ కాలేం కదా. సో వాళ్ళ పరిస్థితులను అనుగుణంగానే నేను తీసుకొని చేస్తూ ఉంటాను. ఈ సంవత్సరంలో రాము ఏదన్నా సినిమాలో మూవీస్లో పాడే అవకాశం ఉందంటారా? మేము చూడొచ్చా? మీ నోటి వాకి అట్లే నిజంగానే ఇక చేస్తున్నామన్నా. ఇప్పుడు మీకు తెలుసు అన్న, మీరు ప్రయత్నం మీరు చేస్తారు, శత విధాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే సముద్రం ఇది, మనం ఎంత ఒక రవ్వంత, అందరినీ కానీ మెప్పించాలి, అందరితో ఇచ్చేయాలంటే ఇప్పుడున్న ఇది దాంట్లో చేస్తున్నాం. కానీ వస్తుంది అన్న మీరు అన్నట్టుగా, ఏదో ఒక రోజు ఖచ్చితంగా మాత్రం ఒక పెద్ద సినిమా హీరోకి వాడతా, పెద్ద ప్రొడక్షన్లో అయితే వర్క్ చేస్తా. ఆ తర్వాత నా లైఫ్ ఎట్లుంటుంది అనేది మీరు చూద్దరు. కానీ ఈ యూట్యూబ్లో అయితే మీరే పెద్ద సముద్రం. థ్యాంక్ యూ అన్న, నిజంగా సీరియస్లీ మీకు అలా అనిపిస్తే థ్యాంక్ యూ అన్న. మీకు ఇష్టమైన సాంగ్ ఏదైనా ఒకటి మీరు పాడిన దాంట్లో. నువ్వే నాతో ఉంటే బాగుండు బాగుండు బాగుండునే, నేనే నీతో ఉంటే ఈ బాధ ఏ బాధ లేకుండునే, ఆనాటి నవ్వులు నీ పెదవుల్లో లేవులే, ఆనాటి చూపులు నీ కన్నుల్లో లేవులే, పాదాలే కందని పసిపాపల ఉందువే, ఆనాటి కల ఎటు పోయిందే, నువ్వే నాతో ఉంటే బాగుండు బాగుండు బాగుండునే, నేనే నీతో ఉంటే ఈ బాధ ఏ బాధ లేకుండునే, అద్దాల మేడలో అందాల రాణిలా ఉన్నా నువ్వేనా సినబోయినావమ్మా, నిన్నే చూడాలని మాటే కలపాలని కలలెన్నో కంటూ కన్నీళ్లు దాచుకున్నా, నేరం నీదో నాదోలే, భారం మోస్తుంది మనమేలే, పాపం చేసింది ఎవరోలే, దూరం అయింది మనమేలే, మనమిద్దరం ఒకటైపోయుంటే, నువ్వే నాతో ఉంటే బాగుండు బాగుండు బాగుండునే, నేనే నీతో ఉంటే ఈ బాధ ఏ బాధ లేకుండునే. మీరు యాక్ట్ చేసి ప్లస్ సింగింగ్ చేసిన సాంగ్స్ ఏదైనా ఉందా? లవ్ ఫెయిల్యూర్ సంబంధించి హార్ట్ టచింగ్. గాయపడిన మనసు నాదిలే, గాయాలు చేసిన మనిషి నువ్వేలే, నా గుండెకు గాయం చేసినావులే, లైపు లాంగు నన్నొంటరిని చేసినావులే, ఒక్కసారైనా నీకు గుర్తొస్తానా, ఒక్కసారైనా నిన్ను నవ్విస్తానా, ఒక్కసారైనా కల్లో నేనొస్తానా, గాయపడిన మనసు నాదిలే, గాయాలు చేసిన మనిషి నువ్వేలే, మోసం చేస్తివే నన్ను నువ్వు, పిచ్చిగా నమ్మితే నిన్ను నేను, మాటలు చెప్తివే ఎన్నో నువ్వు, నీతిని మరిచవే నిన్ను నువ్వు, మనసును విరిసింది నువ్వేలే, మంటలు రేపింది నువ్వేలే, ఎంతో పిచ్చిగా నమ్మానే, గుడ్డిగా నేను ప్రేమించానే, నువ్వేలే నువ్వేలే నన్నిట్టా చేసావే, గాయపడిన మనసు నాదిలే, గాయాలు చేసిన మనిషి నువ్వేలే. సూపర్ సూపర్. నాకు మీతో ఒక సినిమా సాంగ్ పాడిపియాలనిపిస్తుంది అన్న. అవునన్నా, సినిమా అసలు అన్న మీకు ఒక విషయం ఏంటంటే, నేను ఇవన్నీ సాంగ్స్ కన్నా సినిమా సాంగ్స్ బాగా పాడతాను నేను అనుకుంటా. అట్లయితే కానీ మా కోసం అని నేను అనుకుంటా.
అంటే ఈ పాటలు బాగా పాడుతున్నాడు కాదు, లేదు సినిమా సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. అసలు సినిమా సాంగ్స్, సింగర్, ఫోక్ సింగర్, లవ్ ఫెయిల్యూర్ సింగర్ రాము నుంచి సినిమా సాంగ్ పాడితే ఎలా ఉంటుంది? మీకు చక్రి మ్యూజిక్ డైరెక్టర్ చాలా ఇష్టం అన్నారు కదా, అవును. ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ చక్రి. చక్రం సినిమాల నుంచి నాకు ఒక సాంగ్ కావాలి. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. కవినై కవితనై, భార్యనై భర్తనై. కవినై కవితనై, భార్యనై భర్తనై. మల్లెల దారులలో, మంచు ఎడారిలో, మల్లెల దారిలో మంచు ఎడారిలో, పన్నీటి జయగీతాల, కన్నీటి జలపాతాల. నాతో నేను అనుగమిస్తూ, నాతో నేనే భ్రమిస్తూ, ఒంటరినై అనవతరం కంటున్నాను నిరంతరం. కలల్ని కథల్ని పాటల్ని రంగుల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడపిల్లల్ని. జగమంత కుటుంబం నాది, ఈ కాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఈ కాకి జీవితం నాది. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ. మీకు ఈ ఇయర్లో మంచి అవకాశాలు రావాలి, సినిమాలో పాడే అవకాశాలు రావాలి. మీకు ఇష్టమైన సింగర్ బాలు గారు అన్నారు. అవును. ఒక్క సాంగ్ ఆయన. ఒక దేవుడు మనిషి అయితే, తన తల్లికి ఎడమైతే, విలపించే అనురాగం విలువెంతో తెలిసేది. చిటికెడు కుంకుమ తల్లికి పంచే కొడుకై పుట్టాలా, కంచికి చేరని కదలా మనకు విలవిల ఏడ్వాలా. 7 అడుగుల జీవితమా, ఇది దేవుడి శాసనమా, ఏడ్పించే నాగతమా, ఓదార్చని జీవితమా. పెద్దబాబు. సారీ సార్, పెద్ద సారీ. అద్భుతంగా ఉంటుంది సాంగ్. సుహాసిని గారు అండ్ జగపతి బాబు కాంబినేషన్ మాట. మీకు ఈ సంవత్సరాల్లో మూవీస్ లో మంచి అద్భుతమైన బ్లాక్ బాస్టర్ సాంగ్స్ దొరకాలని, మీరు పాడాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న, చాలా మంచిగా అనిపించింది మీతో ఇంటర్వ్యూ. ముందు కూడా మీకు ఖచ్చితంగా మంచి మంచి సక్సెస్ తో మీ ముందుకు వస్తారన్న. థ్యాంక్ యూ అన్న, మాకు మీ విలువైన టైం, ఎంత షార్ట్ ఫిల్, ఈ టైం చాలా విలువైంది మాకు కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ.